నమస్కారం, వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన సింపుల్గాను వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లాగే వెజ్ మంచూరియా అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వెజ్ మంచూరియా అనేది చాలా జ్యూసీగాను చాలా ఫ్లేవర్గాను చాలా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా తయారీ విధానం, ముందుగా 1 కేజీ క్యాబేజీని సన్నగా తురిమి పట్టుకుని పెట్టుకోవాలండి. అలాగే కేజీ క్యాబేజీలోకి 2 క్యారెట్లు అనేవి ఈ విధంగా సన్నగా తరుగుకుంటే సరిపోతుంది. మీకు బౌల్ మెజర్మెంట్లో చెప్పాలనుకుంటే నేను క్యారెట్ తీసుకున్న బౌల్తోనే 2 బౌళ్ళు క్యాబేజ్ తురుము అలాగే 1 బౌలు క్యారెట్ తురుము తీసుకున్నాను అనమాట. ఈ విధంగా సన్నగా తరుగుకొని తీసుకున్న క్యాబేజ్ని మనం ఒక పలచపాటి క్లాత్లోని వడకట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటికి పోవాలి. అప్పుడే మనకి మంచూరియా అనేది సాఫ్ట్గాను చాలా ఫ్లేవర్గాను కూడా ఉంటుంది. మనం చేసుకున్నప్పుడు మంచూరియా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకుని అలాగే క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా సన్న పలచపాటి క్లాత్లో యాడ్ చేసుకోండి. ఇదైతేనే బాగా వాటర్ అనేది వడకట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా క్యాబేజ్ని క్యారెట్ని యాడ్ చేసి ఈ క్లాత్ని గట్టిగా అదిం పట్టినట్టుగాను ప్రెస్ చేస్తూ ఈ క్లాత్ అనేది మెల్ల తిప్పాలన్నమాట. అప్పుడే దానికి క్యాబేజ్లో ఉన్న వాటరు అలాగే క్యారెట్లో ఉన్న వాటర్ అనేవి బయటికి పోతాయి. ఈ విధంగా క్యాబేజ్ క్యారెట్లో ఉన్న వాటర్ అనేది బయటికి పోవడం వల్ల మనం ఆ క్యాబేజీ క్యారెట్ బాల్స్ అనేవి మంచూరియా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి వీలవుతుంది. చూసారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయో. ఈ వాటర్ అన్ని దాదాపు వంపేసేసి ఈ వాటర్ని పడేసి మళ్ళీ అదే స్ట్రైనర్లో మనం ఆ క్లాత్ని గట్టిగా ముడివేసి ఏదైనా బొరపాటిది పెట్టి ఒక 10 లేదా 15 మినిట్స్ వరకు వదిలేయాలండి. అప్పుడే ఆ క్యాబేజ్ క్యారెట్లోంచి వాటర్ అనేవి పోతాయి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం క్యాబేజ్ క్యారెట్ తురుము అనేది ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయితే మనకి మంచూరియా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా ఉండాలన్నమాట. క్యాబేజ్ క్యారెట్ తురుము అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి ఈ విధంగా మనం పిండి యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా బాగా కలుస్తుంది అనమాట. ఇందులోకి 1/2 స్పూను మిరియాల పొడి అలాగే 1/2 స్పూను సాల్ట్ అనేది యాడ్ చేశానండి. మీరు మీ రుచికి తగినంత అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ పెప్పర్ పొడి అనేది యాడ్ చేయండి. ఈ సాల్ట్ పెప్పర్ పొడి యాడ్ చేయడం వల్ల మంచూరియా బాల్స్ అనేవి చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి 1/2 కప్పు మైదా అలాగే 1.5 కప్పు వరకు కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేశానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అలాగే క్యాబేజ్ క్యారెట్ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మీరు కార్న్ఫ్లవర్ని అలాగే మైదాని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఎక్కువైనా పర్లేదు కానీ మైదాని కొంచెం తక్కువగానే వాడుకోండి. ఎందుకంటే మైదా ఎక్కువ వేయడం వల్ల మంచూరియా బాల్స్ అనేవి సాగిపోతాయి కానీ అంత మెత్తగా రావన్నమాట. అలాగే నూనెలో ఉడికినప్పుడు క్రిస్పీనెస్ కూడా రావు. అందుకని దాని బదులు కార్న్ఫ్లవర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసినా పర్లేదు కానీ మైదాని తక్కువగా యాడ్ చేసుకోవడానికి చూడాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్తోనే మ్యాక్సిమం కలిపేసుకోవాలి. ఇన్ కేస్ మీకు క్యాబేజీలో వాటర్ సరిపోకపోతే 2 లేదా 3 స్పూన్ల వరకు యాడ్ చేస్తూ కలపాలండి. అలా కలిపితేనే మనకి ఈ మంచూరియా బాల్స్ తయారు చేయడానికి పర్ఫెక్ట్గా వస్తాయి. అలా కాకుండా ముందుగానే వాటర్ అనేవి యాడ్ చేస్తే ఈ క్యాబేజ్ తురుము అనేది చాలా లూజ్గాను అలాగే బాల్స్లా తయారు చేయడానికి కుదరదనమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ప్రెస్ చేస్తేనే క్యాబేజ్ తురుము అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండిలో. అలాగే మనకి మంచూరియా బాల్స్ పిండి ఈ విధంగా కలుపుతున్నప్పుడు మనకి కొంచెం లూజ్ అయినట్టుగా అనిపిస్తే కాస్తంత కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసి పిండిని కలుపుకోవాలన్నమాట. నాకు కొంచెం కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. నేను కొంచెం 2 లేదా 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి ఈ కార్న్ఫ్లవర్ అంతా క్యాబేజ్లో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేటప్పుడు నాకు ఎక్కడ వాటర్ అనేవి అవసరం రాలేదు. ఇన్ కేస్ మీకు అవసరం వస్తే చెప్పాను కదండి 2 లేదా 3 స్పూన్ల వరకే వాటర్ అనేవి యాడ్ చేయండి. ఈ విధంగా మంచూరియా బాల్స్ అనేవి తయారు చేసుకోవడానికి మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. నేను మినిమం 10 నిమిషాల వరకు ఈ క్యాబేజ్ తురుము అనేది బాగా కలుపుకున్నాను.
ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడ పిండి అనేది ఉండదు. అలాగే క్యాబేజ్ క్యారెట్ తురుము అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న క్యాబేజ్ క్యారెట్ తురుము అనేది చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే మనకి మంచూరియా బాల్స్ అనేవి బాగా క్రిస్పీగాను అలాగే బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ముద్ద ఫామ్ అయితేనే మనకి మంచూరియా అనేది బాల్స్ అనేవి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు బాల్స్ అనేవి ఏ సైజులో చేసుకోవాలంటే మనం పెద్దగా చేసుకోకూడదు, అలా అని చిన్నగా చేసుకోకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉంటే మంచూరియా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా జ్యూసీగాను అలాగే లోపలికి మనం యాడ్ చేసిన సాసేజ్ అనేది పీల్చుకుంటుంది. ఈ విధంగా మంచూరియా బాల్స్ అన్నిటినీ మనం తయారు చేసుకుందామండి. ఇలా అన్నిటినీ ముందుగానే తయారు చేసుకొని ఈ తయారు చేసుకునే విధానంలోనే మనము స్టవ్ మీద బాండీలో ఆయిల్ అనేది హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచూరియా బాల్స్ అనేవి ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న మంచూరియా బాల్స్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి మంచూరియా బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచూరియా బాల్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మంచూరియా బాల్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా గంటె పెట్టి తిప్పకూడదండి. మనం ఒక 5 నిమిషాల వరకు మంచూరియా బాల్స్ని వదిలేసేయాలి అలా నూనెలో. ఇలా వదిలేసిన తర్వాత ఆ మంచూరియా బాల్స్ అనేవి పైకి తేలుతున్నట్టుగా వస్తాయన్నమాట. అప్పుడే మనం గరిటె పెట్టి ఆ మంచూరియా బాల్స్ అనేవి తిప్పాలన్నమాట. తిప్పేటప్పుడు కూడా గరిటెని బాగా ఫోర్స్ చేస్తున్నట్టు తిప్పకూడదండి, ఎందుకంటే ఆ బాల్స్ అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే గంటెని వెనక వైపు భాగంతోనే ఈ విధంగా తిప్పాలన్నమాట. ఇలా తిప్పితేనే మనకి మంచూరియా బాల్స్ అనేవి విరిగిపోకుండా నీట్గా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మన ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకునే వాళ్ళు, బాగా బ్లాక్ కలర్గా ఇష్టంగా ఉన్నవాళ్ళు అలా ఉడికించుకుంటారు. ఇన్ కేస్ అలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే సాసేజ్లో యాడ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చేదొచ్చే అవకాశం ఉంటుందండి. అందుకనే ఈ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు నేను ఈ మంచూరియా బాల్స్ అనేవి తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత దీనిలో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మరొక బాండీ అనేది పెట్టుకొని దానిలోకి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎప్పుడైనా చైనీస్ టాస్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని చైనీస్ టాస్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఎల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన అనేవి యాడ్ చేసి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అనేవి చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇందులోకి 3 స్పూన్ల వరకు సోయా సాసు అలాగే 2 స్పూన్ల వరకు వెనిగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా నేను చేస్తుంది 1 కేజీ క్యాబేజీ కండి. మీరు తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి సాసేజ్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ సాసేజ్ ఎక్కువైపోయినా టేస్ట్ అనేది అంత బాగుండదనమాట. ఇప్పుడు నేను 2 స్పూన్ల వరకు వెనిగర్ కూడా యాడ్ చేశాను. అలాగే 3 స్పూన్ల వరకు సోయా సాస్ యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 స్పూనున్నర వరకు టమాటో కెచప్ అనేది యాడ్ చేసి మొత్తంగా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికము అలాగే గ్రీన్ క్యాప్సికమ్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోండి, లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది ఫ్లేవర్ అనేది కూడా వస్తుందన్నమాట. క్యాప్సికమ్ ఇన్ కేస్ గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నవారు అవైలబుల్గా ఉన్నవారు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనకి క్యాప్సికమ్ 5 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుందండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కాస్తంత పెప్పర్ కూడా యాడ్ చేసి ఈ క్యాప్సికమ్ని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా చైనీస్ టాస్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచాలని చెప్పాను కదండి, అందుకని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఈ టాసేజ్ అనేది తయారు చేస్తున్నాను.
ఇలా తయారు చేసుకున్న దానిలోకి 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ అనేది ఒక బౌల్లో తీసుకొని అందులోకి కాస్తంత వాటర్ అనేవి యాడ్ చేసి మనకి థిక్ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. అదనేది యాడ్ చేయడం వల్ల మనకి ఈ సాసేజ్ అనేది చాలా థిక్గాను అలాగే తినేటప్పుడు ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది. అందులోకి నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి 1 నిమిషం పాటు అలా కలిపిన తర్వాత మరికొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఇదంతా బాగా ఉడకనించానండి. ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి దగ్గరగా వచ్చి చిక్కగా అయిపోతుంది. అందుకని వాటర్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఒక్కసారి ఎక్కువ పోసినా మనకి ఈ సాసేజ్ అనేది లూజ్ అయిపోయి నీళ్ళుగా ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా ఆ థిక్నెస్ని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఈ మంచూరియా బాల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా ఉడికించుకునేటప్పుడు ఒకటండి, మంటని నార్మల్ ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. అలా అని దబా మంచూరియా బాల్స్ని కొంతమంది ఫాస్ట్గా తిప్పేస్తారు కదా, అలా అస్సలు తిప్పకూడదు. ఎందుకంటే బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే స్లోగా గంటని తగలనట్టుగా బాల్స్కి తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పడం వల్లే మనకి ఆ బాల్స్ అనేవి బ్రేక్ అయిపోకుండా నీట్గా వస్తాయి. ఇలా ఉడికిన 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత దగ్గరగాను అలాగే తిక్కుగా వచ్చాయో. ఫైనల్గా కొత్తిమీర అనేది